జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నయ్య, అఖిల్ ఎలా ఉన్నారు? అక్క దిష్టి తీ. తీ తీ తీ. ఏమైందండి? మా కళ్ళల్లో దుమ్ము కొట్టి ఇప్పుడు దిష్టి తీస్తున్నారా? వదినేం చేసింది అన్నయ్య? చేసింది మా వదిన కాదు, నువ్వే. మీ అన్నయ్య ఏం చేశాడు అఖిల్? చెయ్యని తప్పుకి మేము జైలుకి వెళ్ళొచ్చాం. ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేసి కూడా వీడు బయటే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కొడుకుని మన ఇంట్లో పెట్టుకోబట్టే మీరింటికొచ్చారా? ఇది మనిల్లా. మన ఇంటికి, ఆఫీస్కి, ఫ్యాక్టరీకి తాళం వేశారు. అంతా ఇతని వల్లే. అవన్నీ విడిపించాక ఆఖరిగా మమ్మల్ని విడిపించాలని ఎమ్మెల్యే గారు అనుకున్నారు. వీడంతా చెడగొట్టేశాడు. ఇది జయంతి, మీ ఇద్దరి కొడుకుల నిర్వాకం. మంచికి పోతే చెడెదురైందని వీళ్లనేదో కష్టపడి బయటికి తీసుకొస్తే వీళ్ల మీదే నిందలు వేస్తున్నారు. మీరేం వెటకారాలు అడక్కర్లేదు నాన్న. మీతో మంచి అనిపించుకోవాలని వాడు మాతో నాటకాలు ఆడుతున్నాడు. మమ్మల్ని బానిసల్ని చేసుకుని మళ్ళీ తన కాళ్ళ దగ్గర కట్టేసుకోవాలని తన కోరిక. రే అభి, వింటున్నావా? ఇందాక నా సొంత అన్నయ్య తమ్ముడే అన్నావు కదా. వీళ్ళకి నువ్వు సొంతం, కానీ వీళ్లకు నువ్వెప్పుడూ పరాయివాడివేరా. అమ్మా వసు, నా బావగారు మరిదికి ఇష్టమైన వండి పెడతానన్నావే, ఇప్పుడు వాళ్లే నీకు శాపనార్థాలు పెడుతున్నారు. ఆనందంగా ఉందా అమ్మా? మీతో మేము మాటలు పడ్డానికి రాలేదు నాన్న. మరెందుకొచ్చారో? మేము మీతో ఉండం, వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడో ఒక చోటుకు వెళ్ళిపోతాం. ఒకరి మోచేతి నీళ్లు తాగి ఎంగిలి మెతుకులు తిని బతకాల్సిన కర్మ మాకు పట్టలేదు. మా కాళ్ల మీద మేము నిలబడతాం. మేము స్వతంత్రంగా బ్రతుకుతాం. శభాష్. ఇప్పుడు నా కొడుకులు అనిపించారా? మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. జయంతి, చూసావా మన పులిని, సింహాన్ని? ఇన్నాళ్లకు పౌరుషం వచ్చి గర్జిస్తున్నాయి. హారిక, వెళ్ళి మన లగేజ్ తీసుకురా, వెళ్ళిపోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.